ఆయన వెండి తెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో ముందు వరుస సీట్ల నుంచి ఈలలు, కేకలు, చప్పట్లు. ఒక చేత్తో క్రాఫ్ను వెనక్కి తోసుకుంటూ మరో చేత్తో సిగరెట్ని ఎగరేసి నోట్లో పెట్టుకుంటే జనం ఫిదా కావాల్సిందే. అలాగే గంభీరవదనం, హుందాతనం, ఆకర్షించే స్ఫురద్రూపం కలిగిన మరొక వ్యక్తి కూడా దక్షిణాది ప్రేక్షకులకు, ముఖ్యంగా కేరళ ప్రేక్షకులకు ఆరాధ్య దైవం. ఆ ఇద్దరిలో ఒకరు రజనీకాంత్ కాగా మరొకరు మమ్ముట్టి. వీరిద్దరూ కలిసి నటించిన అరుదైన చిత్రం దళపతి. 1992 జనవరి 3న విడుదలైన దళపతి ఘన విజయం సాధించింది. ఈ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం స్థానం ప్రత్యేకం. తను చెప్పాలనుకున్న విషయాన్ని సెల్యులాయిడ్పై ఆయన చూపించే విధానం మణిరత్నంకు ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఇద్దరు సూపర్ స్టార్స్ రజనీకాంత్, మమ్ముట్టీలతో ఆయన తీసిన దళపతి చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించింది. మహాభారతంలోని దుర్యోధన, కర్ణ పాత్రలను తీసుకొని ఇద్దరు స్నేహితుల కథగా దళపతి చిత్రాన్ని మలిచారు మణిరత్నం. ఇందులో మురికివాడలో ఉండే సూర్య పాత్రను రజనీకాంత్ పోషించారు. ఆ మురికివాడ పెద్ద మాఫియా లీడర్ అయిన దేవాతో మొదట ఘర్షణ పడి ఆ తర్వాత అతనితో చేతులు కలిపి అన్యాయాన్ని ఎదిరిస్తాడు సూర్య. ఈ సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలతో పాటు సూర్య పెంపుడు సోదరుడు పాత్ర మరొకటి ఉంది. ఈ పాత్రను తెలుగులో హీరో నాగార్జునతో చేయించాలని మణిరత్నం ముచ్చటపడ్డారు. తమిళ హీరో, మలయాళ హీరో, తెలుగు హీరోలతో పాటు పాన్ ఇండియా సినిమాగా తీయాలని మణిరత్నం ఆశించారు. నాగార్జున మణిరత్నం కాంబినేషన్లో గీతాంజలి చిత్రం వచ్చింది, విజయం సాధించింది. నాగార్జునకు మంచి పేరు తెచ్చింది. అందుకే తన మాట కాదనడని నాగార్జునను సంప్రదించారు మణిరత్నం. అయితే ఇందులో కలెక్టర్ పాత్రకి అంత ప్రాధాన్యం లేకపోవడంతో నాగార్జున ఆ సినిమా చేయనన్నారు. అప్పుడు అరవింద స్వామిని తీసుకున్నారు. దక్షిణాదికి చెందిన ఇద్దరు సూపర్ స్టార్స్ మణిరత్నం వంటి ప్రముఖ దర్శకునితో కలిసి పనిచేయడం దళపతి చిత్రానికి కలిసి వచ్చిన అంశం. వీరిద్దరితో పాటు నాగార్జున కూడా నటించి ఉంటే ఆ సినిమా కథ వేరేగా ఉండేది. దళపతి చిత్రాన్ని తమిళంలో మణిరత్నం సోదరుడు జి వెంకటేశ్వరన్ నిర్మించారు. దక్షిణాదిన 3 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న తొలి చిత్రం ఇదే. ఈ సినిమా కోసం రజనీకాంత్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? 40 లక్షల రూపాయలు. మమ్ముట్టికి 30 లక్షలు ఇచ్చారు. నాగార్జునకి కూడా 10 రోజుల వర్క్కి 20 లక్షలు ఆఫర్ చేశారు. సినిమాలో క్రేజీ కాంబినేషన్ ఉండడమే కాకుండా జి వెంకటేశ్వరన్ చేసిన పబ్లిసిటీ కూడా సినిమా మీద అంచనాలు పెంచింది. దళపతి పేరుతో టీషర్టులు, బ్యాగులు, పెన్నులు తయారు చేసి అమ్మారు. మాలై మురుసు, దినతంతి వంటి ప్రముఖ దినపత్రికలు దళపతి స్టిల్స్తో క్యాలెండర్లు వెలువరించాయి. కుంకుమం పత్రికతో కలిసి దళపతిలోని కొన్ని సన్నివేశాలతో 1992 డైరీలను రూపొందించారు. తమిళ దళపతి 1991 నవంబర్ 5న దీపావళి సందర్భంగా విడుదలయ్యి ఘన విజయం సాధించింది. దాంతో ఈ సినిమా తెలుగు అనువాద హక్కుల కోసం పోటీ పెరిగింది. ఆ సమయంలో కళా తపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో స్వాతి కిరణం చిత్రం నిర్మిస్తున్నారు డాక్టర్ ఆర్వి రావు. మమ్ముట్టి తెలుగులో నటించిన తొలి తెలుగు చిత్రం అదే. తన హీరో చిత్రం కనుక నిర్మాత రావు కూడా ఈ పోటీలో పాల్గొని హక్కులు పొందారు. అనువాద చిత్రం అయినా క్వాలిటీ పరంగా ఎటువంటి లోటు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పాటల్ని ముంబైలో రికార్డు చేశారు. సినిమా స్కోప్లో 6 ట్రాక్ సౌండ్ సిస్టంతో రూపుదిద్దుకున్న దళపతి చిత్రంలో శోభన, భానుప్రియ, గీత, శ్రీవిద్య, నిర్మలమ్మ, పిఎల్ నారాయణ, విజయ్ కుమార్, చారుహాసన్ తదితరులు నటించారు. రాజశ్రీ తెలుగులో మాటలు పాటలు రాశారు. తెలుగులో కూడా దళపతి చిత్రం విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.